నేను అన్ని నమస్తే అందరికి. మొదలు పెడదామా? సుధా గారి, భార్గవి గారు గారు. అమ్మగారు టాపిక్ ఏంటి అమ్మగారు ఇవాళ? ఆ? టాపిక్ ఇవాళ కృష్ణమూర్తి గారి కామెంటరీస్ అండ్ లివింగ్. అవునమ్మగారు, అందులో టాపిక్ ఏంటి? టాపిక్ తీసాను, చూసి హెల్ప్. ఒకసారి ఉండండి, ముందు టాపిక్ ఏంటో చూస్తే ఇదేనా కాదా కన్ఫర్మేషన్. హెల్ప్ దగ్గర ఆగింది. ఉమ్. నమస్తే మేడం గారు. నమస్తే. హెల్ప్ అండి ఇవాళ టాపిక్. భార్గవి గారు. అలాగే అమ్మగారు. శ్రీ సద్గురుభ్యో నమః. ఇవాళ తారీఖు 14 డిసెంబర్ 2023. కామెంటరీస్ ఆన్ జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన కామెంటరీస్ ఆన్ లివింగ్ నుంచి పార్ట్ 2 నుంచి లక్ష్మీ మేడం గారు మనకు హెల్ప్ అనే టాపిక్ మీద చదివి వివరించి వినిపిస్తారు. ఈరోజు 13 అండి, డేటు 13. 14 అని చెప్పేశాను. ఓకే. ఇవాళ టాపిక్ సహాయము. ఓకే, చూడండి. హాయ్ కృష్ణ, ఇది తీసుకుంటారా? ఇటు వచ్చి కూర్చోండి. ఇక్కడ వీధులన్నీ కూడా చాలా జనంతో నిండిపోయి ఉన్నాయి. షాప్స్ అన్ని వస్తువులతో నిండిపోయి ఉన్నాయి. ఆ టౌన్లో అక్కడ చాలా ధనవంతమైన భాగం అది. వీధుల్లో మాత్రం అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ధనవంతులు, పేదవాళ్ళు, లేబరు, అంటే అదే కూలి వాళ్ళు, ఆఫీస్ పనిలో పనిచేసే వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అక్కడ స్త్రీలు, పురుషులు అన్ని భాగాల నుంచి, ప్రపంచంలో ఉన్న అన్ని భాగాల నుంచి ఉన్నారు. వాళ్ళేమో అక్కడే ఉన్న వాళ్ళ యొక్క ఆ దుస్తులు ధరించారు. కానీ చాలా మంది పశ్చిమ దేశాల దుస్తుల్లోనే ఉన్నారు. ఎన్నో కార్లు, కొత్తవి పాతవి, అవన్నీను స్ప్రింగ్ మార్నింగ్లో చాలా ఖరీదైన వాటితోటి మెరుస్తున్నాయి అన్నమాట. పాలిష్ తోటి అన్నీ మెరుస్తున్నాయి, క్రోమ్ తోటిను. అక్కడున్న ప్రజల ముఖాలని చాలా కాంతివంతంగాను చిరునవ్వుతో ఉన్నాయి. ఆ షాప్స్ కూడా ప్రజలతో నిండిపోయి, కొంతమంది మాత్రమే ఆ నీలాకాశాన్ని ఎరుకతో ఉన్నారు. ఆ షాప్ యొక్క విండోస్ నుంచి అవి అట్రాక్ట్ చేస్తున్నాయి. డ్రెస్సెస్, అక్కడ ఉన్నటువంటి జోళ్ళు, కొత్తగా ఉన్న కార్లు, అక్కడ ఎన్నో రకాలైన ఆహారాలు డిస్ప్లే చేస్తున్నాయి. ఇవన్నీ కూడా విండోస్ నుంచి ఆకర్షితం అవుతున్నాయి. పావురాలు అన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ ముందుకి, అంటే లోపలికి బయటకి అవి ఈ రకమైన ఎండ్లెస్ కార్స్ మధ్యలోంచి తిరుగుతున్నాయి, మధ్యలోంచి. అక్కడ ఒక బుక్ షాప్ ఉంది, అందులో లేటెస్ట్ బుక్స్ ఉన్నాయి. రకరకాలైనటువంటి ఆధర్లు రాసినటువంటి పుస్తకంతో ఆ పుస్తకాలతో ఉన్నాయి. ప్రజలకి
ఈ ప్రపంచంలో అసలు కేర్ ఏమీ లేనట్టు కనిపిస్తున్నారు ఈ ప్రపంచంతో. యుద్ధం చాలా దూరంలో ఉంది. ఇంకో అంటే ఈ గ్లోబ్లో ఇంకో పార్ట్లో ధనము, ఆహారము, పని చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎంతో ఎక్కువగా సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఆ వీధులన్నీ కూడా అన్ని బిల్డింగ్స్కి మధ్యని అవి అంటే మధ్య మధ్యలోని ఉన్నాయి. దేర్ వర్ నో ట్రీస్. అక్కడేమో వృక్షాలు ఏమీ కూడా లేవు. అవి ఆ వీధులు ఎలా ఉన్నాయి? క్యానియన్స్ ఎలా ఉన్నాయి. క్యానియన్స్ అంటే నేను ఒకసారి చూస్తాను. క్యానియన్స్ తెలుగులో మళ్ళీ క్యానియన్స్ అని వస్తాడా? లోయలుట వచ్చా అంటే లోయల్లాగా అని కనిపిస్తున్నాయి అన్నమాట అవి. అక్కడ వాళ్ళందరూ కూడా ప్రకాశవంతమైన మొహాలతో ఉన్నారు. ఇన్యూమరబుల్ ఆథర్స్ రాసిన పుస్తకాలతో పుస్తకాల షాప్ ఉంది. చాలా దూరంలో ఆ గ్లోబ్కి ఇంకొక అంటే మనకి ఇక్కడ ఈ భూభాగానికి ఇంకో పార్ట్లో యుద్ధం జరుగుతోంది. ధనము, ఆహారము, పని చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎక్కువగా పొందడం అంటే తీసుకోవడం, స్పెండ్ చేయడం అన్నీ ఉన్నాయి. ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా లోయల్లాగా ఆ అంటే పొడుగైన బిల్డింగ్స్ మధ్యలో ఆ స్ట్రీట్స్ లోయల్లా కనిపిస్తున్నాయి. అక్కడ చెట్లే లేవు. చాలా రణగొణ ధ్వనితో ఉంది. అక్కడ స్ట్రేంజ్గాను రెస్ట్లెస్నెస్, ప్రజల యొక్క రెస్ట్లెస్నెస్. వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు. చూడండి ఎంత బాగా చెప్పారు. దే హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ నథింగ్. అంటే అక్కడ ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి, అయినా వాళ్ళు విశ్రాంతిలో లేరు. అక్కడ ద పీపుల్ హూ హ్యాడ్ ఎవ్రీథింగ్ అండ్ ఎట్ నథింగ్. ఒక పెద్ద చర్చ్ అనేది ఆ ఫ్యాషనబుల్ షాప్స్ మధ్యలో ఉంది. దానికి ఆపోజిట్గా చాలా బిగ్గా బ్యాంక్ ఉంది, చాలా పెద్ద బ్యాంక్ ఉంది. ఆ రెండు కూడా ఇంపోజింగ్ అండ్ అపారెంట్లీ నెసెసరీ. అంటే బయట అపారెంట్లీ అంటే చాలా అవసరంగా కనిపిస్తున్నాయి. ఈ పెద్ద చర్చిలో ఒక ప్రీస్ట్, ఆయన సప్లైస్ అండ్ స్టోల్ వాజ్ ప్రీచింగ్ అబౌట్ ద వన్ హూ సఫర్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్. అంటే ఆయన ఎవరి కోసం మాట్లాడినాడు? సర్ప్లైస్ అండ్ స్టోల్. అంటే స్టోల్ అంటే దొంగతనం చేయడం లాగా. సర్ప్లైస్ అంటే ఏమిటో చూడాలి. వాజ్ ప్రీచింగ్, ఆయన ప్రీచ్ చేస్తున్నాడు. అంటే ప్రీస్టు, ఎందుకంటే కృష్ణమూర్తి గారి ప్రతి పదానికి ఒక వాల్యూ ఉంటుంది. సర్ప్లైస్ ఎస్యు సప్లైస్ స్పెల్లింగ్ ఏంటి? SURPLICE. ఏ ప్రీస్ట్ వాజ్ SURPLICE. మేడం ఇది తీసుకోవచ్చండి, తీసుకోండి. అక్కడ కత్తి ఉంది. సర్ప్లైస్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆశ్చర్యపడ్డాట. అంటే ఆశ్చర్యంగా ఆయనేమో స్టోల్ అంటే దొంగతనం చేయడం అని అంటూ ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? ఒక అబౌట్ ద వన్, ఎవరైతే ప్రజల కోసం అని తన జీవితాన్ని అంకితం చేసాడో ఆయన కోసం ఆయన ప్రీచ్ చేస్తున్నాడు. అంటే క్రీస్తు కోసం అన్నమాట. అక్కడ ప్రజలు నీల్ డౌన్ చేసి ప్రార్థనలు చేస్తున్నారు. క్యాండిల్స్ ఉన్నాయి అక్కడ, ఇంకాను విగ్రహాలు ఉన్నాయి, మంచి అగరబత్తులు వాసన ఉంది. ఆ ప్రీస్ట్ ఇంటోన్డ్ అండ్ ద కాంగ్రిగేషన్ రెస్పాండెడ్. ఆ ప్రీస్ట్ చెప్పిన దానికి వాళ్ళందరూ రెస్పాన్స్ ఇస్తున్నారు. అట్ లాస్ట్ దే రోజ్ అండ్ వెంట్ అవుట్ ఇన్ టు ద సన్లిట్
స్ట్రీట్స్ చెట్ట చివరికి అవన్నీ అయిపోయాక వాళ్ళు వెళ్ళి సూర్యకాంతితో ఎండలో ఉన్న స్ట్రీట్లోకి వెళ్ళారు. ఇంటూ ద షాప్స్ విత్ దేర్ ఆర్మీ ఆఫ్ థింగ్స్, ఏరే ఆఫ్ థింగ్స్, అంటే వరుస క్రమంలో వాళ్ళ వస్తువులన్నిటితోటి వాళ్ళు షాప్స్లోకి వెళ్ళారు. నవ్ ఇట్ వాజ్ సైలెంట్ ఇన్ ద చర్చ్. ఇప్పుడు చర్చ్ చాలా సైలెంట్గా ఉంది. ఎవరో కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నారు వాళ్ళ యొక్క ఓన్ థాట్స్తో. ఆ డెకరేషన్స్ అక్కడ రిచ్గా మంచి కలర్స్ అవి ఉన్నాయి, కలర్డ్ విండోస్. అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి ఆ అల్టార్ అండ్ ద క్యాండిల్స్, అంటే అల్టార్ అంటే ఎక్కడైతే అది ఉందో విగ్రహం, అది క్యాండిల్స్ అన్నీ కూడా క్వైట్ మ్యాన్స్ మైండ్, మనిషి యొక్క మనస్సే. మీకు ఈ పాయింట్ చూడండి ఎంత బాగా చెప్పారు. అంటే మనస్సుతోటే, మనిషి మనస్సుతోటే ఈ విగ్రహం కానీ ఆ క్యాండిల్స్ కానీ ఇవన్నీ మనస్సుతో తయారైనవన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. అది కృష్ణమూర్తి గారిలో. ఈజ్ గాడ్ టు బి ఫౌండ్ ఇన్ చర్చెస్ ఆర్ ఇన్ యువర్ హార్ట్స్, ఇన్ అవర్ హార్ట్స్? భగవంతుడు చర్చిలో దొరుకుతాడా, మన హృదయాల్లో దొరుకుతాడా అని ప్రశ్నిస్తున్నారు. ఈజ్ గాడ్ టు బి ఫౌండ్ ఇన్ చర్చెస్ ఆర్ ఇన్ అవర్ హార్ట్స్? అర్జ్ టు బి కంఫర్టెడ్ బ్రీడ్స్ ఇల్యూషన్. అంటే నేను కంఫర్ట్గా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి అన్నది భ్రాంతికి లీడ్ చేస్తోంది. ఇట్ ఈస్ దిస్ అర్జ్ విచ్ క్రియేట్స్ చర్చెస్. ఈ తపన వల్లే మనం చర్చెస్, టెంపుల్స్, మాస్క్లు తయారు చేసాం. అంటే నేను సౌఖ్యంగా ఉండాలని. వీ గెట్ లాస్ట్ ఇన్ దెమ్. వాటిలో మనం కోల్పోతున్నాం. ఆర్ ఇన్ ద ఇల్యూషన్ ఆఫ్ ఎన్ ఆమ్నిపోటెంట్ స్టేట్, లేకపోతే ఒక భ్రాంతికరమైనటువంటి అనంతమైన ఆ స్థితి, అది భ్రాంతితో చెందింది, అందులోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ద రియల్ థింగ్ గోస్ బై. అసలు సత్యం అన్నది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాయింట్ ఎంత బాగా చెప్పారో చూడండి. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి భ్రాంతులలోనే జీవిస్తూ ఆ భ్రాంతియుతమైనతో తయారు చేసిన చర్చిల్లోని, టెంపుల్స్లోని, మాస్కుల్లోని ఇవన్నీ కూడా మనకి సుఖంగా ఉండాలన్న తపనలోంచి వచ్చాయి. అందులో మనం కోల్పోతున్నాం. అదేదో అనంతమైన ఏదో తత్వం అని భ్రాంతి చెందుతూ అసలైన రియాలిటీని మనం వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇవే మిగులుతున్నాయి మనకి. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి టెంపుల్స్కి వెళ్తాం, పూజలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం, అసలైనటువంటి ఆత్మతత్వం ఎక్కడా లేదు. ఆ దేవుడు నాకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇదే గోల మనుషులకి. ఏమిటి ఇస్తాడు? ఇహలోకాన్ని వదిలితేనే కానీ అసలైన ఆత్మతత్వం, ఆనందం మనకు దొరకదు. కానీ ఆనందం లేని వస్తువులన్నిటినీను, సుఖం లేని వస్తువులన్నిటినీ పట్టుకుని ఆ దేవుణ్ణి కూడా మనం ఆలోచనతోటే తయారైంది. అక్కడికి వెళ్ళి మనం ఏంటంటే మన ఆలోచనతో తయారైనవి క్యాండిల్సే, అగరబత్తులు, దీపాలు ఇవన్నీ మన ఆలోచనతోటే కదా. వీటిలో అసలైన సత్యం కోల్పోతున్నాం. అసలైన సత్యం వెళ్ళిపోతుంది అంటున్నారు. అప్పుడు ఏంటవుతుంది? వాటిలోనే మనం మునిగిపోతున్నాం. అన్ఇంపార్టెంట్ బికమ్స్ ఆల్ కన్స్యూమింగ్. ఏదైతే అవసరం ముఖ్యం కాదో అదే మనని ఆక్యుపై చేసేస్తుంది. అంటే అన్నిటినీ మన సమయం అంతా తీసేసుకుంటోంది. సత్యం కానీ వాట్ యు విల్ కెనాట్ బి ఫౌండ్ బై ద మైండ్. మీకు కావాల్సింది కానీ అక్కడ మనస్సు వల్ల ఎప్పుడూ దొరకదు. థాట్ కెనాట్ గో ఆఫ్టర్ ఇట్. ఆలోచన దాని వెనకాల వెళ్ళలేదు. దేర్ ఈజ్ నో పాత్ టు ఇట్. సత్యానికి ఒక మార్గం ఏమీ లేదు. ఇట్ కెనాట్ బి బాట్ త్రూ వర్షిప్, ప్రేయర్ ఆర్ సాక్రిఫైస్. సత్యాన్ని మనం పూజల వల్ల కానీ, త్యాగం వల్ల కానీ, ప్రార్థన వల్ల కానీ పొందలేము. ఇఫ్ వీ వాంట్ కంఫర్ట్, కన్సలేషన్, మనకే సుఖము, ఓదార్పు కావాలంటే వీ షల్ హ్యావ్ ఇట్ ఇన్ వన్ వే ఆర్ అనదర్, బట్ విత్ ఇట్ కమ్ ఫర్దర్ పెయిన్ అండ్ మిజరీ. ఏదోలాగా అవి మనకు దొరుకుతాయి, దాంతోపాటు ఇంకా బాధ, ఇంకా దుఃఖం వస్తున్నాయి. ఈ పాయింట్ మనం గమనించాలి. మనం సుఖం కోసం కంఫర్ట్, మన ఎవరు ఓదార్స్తారని మనం అంటే మనుషులని కాదు, ఓదార్పు ఎన్నిట్లోనూ పొందుతున్నాం. ఒక క్లబ్కి వెళ్తే ఓదార్పు పొందుతారు, డ్రింక్ చేస్తే ఓదార్పు పొందుతారు, అలాగే లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్తే పొందుతారు. కానీ దాంతోపాటు బాధ, దుఃఖం కూడా వస్తున్నాయి. ద డిజైర్ ఫర్ కంఫర్ట్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడామనుకోండి అందులో అసత్యాలు దొరుకుతాయి, అందులో మనకి ఎన్నో అవమానాలు అవుతాయి. ఇలాంటివన్నిటినీ గాయాలతో వస్తాం. అందుకనే మనకి సుఖంగా ఉండాలి అనే కోరిక, మనం భద్రంగా ఉండాలన్న కోరిక హ్యాస్ ద పవర్ టు క్రియేట్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఇల్యూషన్. దానివల్ల అన్ని రకాల భ్రాంతులు తెచ్చిపెట్టగలిగే శక్తులు ఈ కోరికకు ఉన్నాయి. అంటే నేను సుఖంగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలన్న కోరిక వల్లే
అన్ని భ్రాంతులు వస్తున్నాయి. It is only when the mind is still that there is a possibility of the coming into being of the real. ఎప్పుడైతే మనస్సు నిశ్చలమవుతుందో అప్పుడే మనం ఆ సత్యం అన్న దాంట్లోకి రాగలుగుతాం. There were several of us and B began by asking whether it is not necessary to have help if we are to understand this whole messy problem of life. B అని అతని పేరు పెట్టారు. ఆయన ఏమడుగుతున్నాడు, దేర్ వర్ సెవరల్ ఆఫ్ అస్, మాలో చాలా మంది అని బి మొదలు పెట్టాడు. అడుగుతున్నాడు, ఇది మాకు అవసరం లేదా? మాకు ఈ సహాయం అందాలంటే ఈ ప్రపంచం ఇంత బాగా మాసీగా ఎన్నో సమస్యలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో దాన్ని అవగాహన చేసుకోవడానికి మాకు సహాయం అవసరం లేదా? షుడ్ దేర్ నాట్ బి ఏ గైడ్, మాకు ఒక గురువు ఉండక్కర్లేదా? an illuminated being who can show us the true path. నిన్న మన డిస్కషన్ దానికే కదా, ఎవరైతే జ్ఞానాన్ని పొందారో అలాంటి వ్యక్తి మనకు అవసరం లేదా మనకి నిజమైన మార్గం చూపెట్టడానికి అని అడిగాడు. హ్యావ్ వీ నాట్ సఫిషియెంట్లీ గాన్ ఇన్ టు ఆల్ దట్ డ్యూరింగ్ దీస్ మెనీ ఇయర్స్, మనం ఇన్ని సంవత్సరాల్లో ఆ విషయంలోకి లోపలికి వెళ్ళలేదా కావలసినంత లోపలికి అన్నారు అని ఎస్ అన్న ఆయన అడిగాడు. ఐ ఫర్ వన్ am not seeking a guru or a teacher. అంటే నేను మాత్రం ఏ గురువుని టీచర్ని వెతకట్లేదన్నది. ఇఫ్ యు ఆర్ రియల్లీ నాట్ సీకింగ్ హెల్ప్ దెన్ వై ఆర్ యూ హియర్? నువ్వు నిజంగా సహాయం అర్థించకపోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వై ఆర్ యూ హియర్ ఇన్సిస్టెడ్ బి అని బి అన్నారట. డూ యూ మీన్ టు సే దట్ యు హ్యావ్ పుట్ అవే ఆల్ డిజైర్ ఫర్ గైడెన్స్? నీ ఉద్దేశం ఏమిటి? నీకు గైడెన్స్ అన్నది అక్కర్ లేకుండా నువ్వు దాన్ని బయట పెట్టేసావా, బయటకి తోసేసావా అని బి అడిగాడు ఎస్ని. నో, ఐ కాంట్ థింక్ ఐ హ్యావ్, నేను నాకు అక్కర్లేదని అనుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ దిస్ అర్జ్ టు సీక్ గైడెన్స్ ఆర్ హెల్ప్. నేను నాలో నుంచే ఎక్స్ప్లోర్ చేయదలుచుకున్నాను ఈ గైడెన్స్ని, సహాయాన్ని. ఐ డూ నౌ గో విండో షాపింగ్, నేను ఇప్పుడు విండో షాపింగ్కి వెళ్తాను. యాజ్ ఇట్ వర్ రన్నింగ్ టు ద వేరియస్ టీచర్స్, అంటే రకరకాల టీచర్స్ దగ్గరికి వెళ్ళడం ఎలా ఉంది, విండో షాపింగ్ లాగే ఉంది. ఈ గురువు వల్ల ఏమవుతుంది, ఆ గురువు వల్ల ఏమవుతుంది అంటూ మనం విండో షాపింగ్ చేస్తున్నాం. యాన్షియంట్ అండ్ మోడర్న్, ఆ గురువులు యాన్షియంట్ అవ్వచ్చు, మోడర్న్ అవ్వచ్చు. యాజ్ ఐ వన్స్ డిడ్, ఒకప్పుడు నేను చేశాను. బట్ ఐ డూ నీడ్ హెల్ప్ అండ్ ఐ వుడ్ లైక్ టు నో వై. నాకు సహాయం అవసరమే, కానీ నాకు ఎందుకు అవసరం అని నేను తెలుసుకోదలుచుకున్నాను. అండ్ విల్ దేర్ ఎవర్ బి ఏ టైమ్ వెన్ ఐ షల్ నో లాంగర్ నీడ్ హెల్ప్? అసలు ఏదైనా ఒక టైం ఉందా ఎప్పుడైతే నాకు ఏ సహాయం అక్కర్లేంది అని ఆయన అన్నారు. పర్సనల్లీ ఐ వుడ్ నాట్ బి హియర్ ఇఫ్ దేర్ వర్ నో హెల్ప్ అవైలబుల్ ఫ్రమ్ ఎనీవన్. ఎం అని ఆయన చెప్పాడు. అసలు ఎవరి నుంచి ఏ సహాయం రాకపోతే నేను వ్యక్తిగతంగా ఇక్కడ ఉండను కదా. ఐ హ్యావ్ బీన్ హెల్ప్డ్ ఆన్ ప్రీవియస్ అకేషన్స్ అండ్ దట్ ఈస్ వై ఐ ఆమ్ హియర్ నౌ. ఇంతకు ముందు నాకు సహాయం అందింది కనుకే నేను ఇక్కడికి వచ్చాను. ఈవెన్ దో యూ హ్యావ్ పాయింటెడ్ అవుట్ ద ఇవిల్స్ ఆఫ్ ఫాలోయింగ్, మీరు ఈవిల్ అంటే ఫాలో అవ్వడం, ఎవరినైనా అనుకరించడం వల్ల అది ఎన్ని రకాల చెడ్డలు ఉన్నాయి మీరు చెప్పినా సరే, అంటే హానిలు. ఐ హ్యావ్ బీన్ హెల్ప్డ్ బై యూ, కానీ నేను మీ వల్ల సహాయం పొందాను. అండ్ ఐ షల్ కంటిన్యూ టు కమ్ టు యువర్ టాక్స్, నేను మీ టాక్స్కి రాదలుచుకుంటున్నాను. అండ్ డిస్కషన్స్ ఆఫెన్ యాజ్ ఐ కెన్, మీ టాక్స్కి డిస్కషన్స్కి నేను ఎంత తరచుగా రాగలిగితే అంత తరచుగా రావాలనుకుంటున్నానని ఎస్ అన్న ఆయన అంటున్నాడు. ఆర్ వీ సీకింగ్ ఎవిడెన్స్ ఆఫ్ వెదర్ వీఆర్ బీయింగ్ హెల్ప్డ్ ఆర్ నాట్? అసలు మనం నిజంగా సహాయం పొందుతున్నామా లేదా అన్న ఎవిడెన్స్ మనం చూస్తున్నామా? ఏ డాక్టర్, ద స్మైల్ ఆఫ్ ఏ చైల్డ్ ఆర్ ఆఫ్ ఏ పాసర్ బాయ్, ఏ రిలేషన్షిప్, ఏ లీఫ్ బ్రౌన్ బై ద విండ్, a change of climate, even a teacher, a guru, all these things can help. ఆయన ఏమంటున్నారంటే, మనం కానీ చూస్తే ఒక డాక్టరు, ఒక చిన్నపిల్లవాడి యొక్క చిరునవ్వు, ఒక అంటే రోడ్డును వెళ్ళేవాడు, ఒక సంబంధం, ఒక ఆకు అంటే గాలి చేత ఎగరబడుతున్న ఆకు, ఎండుటాకు, అలాగే క్లైమేట్ యొక్క మార్పు, గురువు మార్పు, ఇవన్నిటి నుంచి ఇవన్నీ మనకు సహాయం చేస్తున్నాయి. దేర్ ఈజ్ హెల్ప్ ఎవ్రీవేర్ ఫర్ ఎ మ్యాన్ హూ
ఈజ్ అలర్ట్. ఎవరైతే అలర్ట్గా ఉంటారో అలాంటి వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడే సహాయం ఉంది. బట్ మెనీ ఆఫ్ అస్ ఆర్ ఎస్లీప్ టు ఎవ్రీథింగ్ అబౌట్ అస్ ఎక్సెప్ట్ టు ఎ పర్టిక్యులర్ టీచర్ ఆర్ బుక్. కానీ మనలో చాలా మంది మన చుట్టూ ఉన్న అన్నిటి విషయంలో నిద్రిస్తున్నారు. ఏది పట్టించుకోం కదా. అలా గురువో పుస్తకమో సహాయం చేస్తుంది అనుకుంటాం. అండ్ దాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం. అదే మన సమస్య. అంటే మనం ఏమనుకుంటాం, చుట్టూ ఉన్న ఎన్ని మనకి టీచ్ చేస్తున్నాయి చెప్పండి. ఇప్పుడు నేను మొన్న ఒక లెక్చర్లో ఏం చెప్పానంటే చూడండి, మనం చెట్టు బాష్పోత్సేకం ట్రాన్స్పిరేషన్ ప్రక్రియతోటి నీరు వదిలేస్తుంది బయట. అంటే నీరుని బయటకు పంపించడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. అలాగా మనం చెట్ల నుంచి త్యాగం నేర్చుకోవచ్చు. అలాగే నదులేమో అలా ప్రవహిస్తూనే ఉంటాయి, వాటి కోసం కాదు. ఇలాంటివన్నీ మనకి ఎన్నో నేర్పుతున్నాయి. చుట్టూ ఉన్న పక్షి అది ఎలా ఎగురుతోంది, దాంట్లోంచి మనకు పాఠం వస్తుంది. ఎగిరే ఎండుటాకులోంచి పాఠం వస్తుంది అంటున్నారు గురువు. వాటితో పాటు ఈక్వల్ చేశారు. ఎగిరే ఎండుటాకు లాంటి వాడే అదంటే మిగతా వాటిలాగే గురువు కూడా అన్నారు. అలాగే ఏదో ఒక సంబంధం ఎవరితోటో, వ్యక్తితో కానీ ఆస్తితో కానీ, there is help everywhere for a man who is alert, but many of us are asleep to everything about us except to a particular teacher or book. And that is our problem. అదే మన సమస్య. మనం చుట్టూ ఎన్నో పాఠాలు నేర్పుతున్నా ఎవరో గురువో పుస్తకాన్నో పట్టుకుంటాం. అదే మన సమస్య. యూ పే అటెన్షన్ వెన్ ఐ సే సంథింగ్. డూ యూ నాట్? నేనేదైనా చెప్పినప్పుడు మీరు అటెన్షన్ పే చేస్తున్నారు. కానీ when someone else says the same thing, perhaps in different words, you become deaf. అదే నా మాటలే, నేను చెప్పిన విషయాలే మరొక వ్యక్తి వేరే పదాల్లో చెప్తే మీరేమో వినకుండా ఉంటారు. యూ లిసన్ టు వన్ whom you consider to be the authority. ఎవరినైతే మీరు అథారిటీ అనుకుంటారో వాళ్ళ మాటలే మీరు వింటున్నారు. అండ్ ఆర్ నాట్ అలర్ట్ వెన్ అదర్స్ స్పీక్. ఇతరులు చెప్పేటప్పుడు మీరు అలర్ట్గా వినరు. బట్ ఐ హ్యావ్ ఫౌండ్ దట్ వాట్ యు సే జనరల్లీ హ్యాస్ సిగ్నిఫికెన్స్ అని ఆయన అన్నారు. మీరు చెప్పేదానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. సో ఐ లిసన్ టు యూ అటెంటివ్లీ. అందుకోసమే నేను మీరు చెప్పేవన్నీ కూడా చాలా అటెన్షన్తో వింటూ ఉంటాను. When another says something, it is often a mere platitude, a dull response. ఇంకెవరైనా ఏమైనా చెప్పారనుకోండి, అందులో ఒక డల్ రెస్పాన్స్ ఉంటుంది. అదేదో ఏదో మామూలు విషయమే. ఆర్ పర్హాప్స్ ఐ మై సెల్ఫ్ ఐమ్ డల్. బహుశా నేనే డల్గా ఉన్నాను. ద పాయింట్ ఈస్ ఇట్ హెల్ప్స్ మీ టు లిసన్ టు యూ. సో వై షుడింట్ ఐ? మిమ్మల్ని వినడంలో నాకు చాలా సహాయం వస్తుంది, అందుకని నేను ఎందుకని వినకూడదు? ఈవెన్ ఇఫ్ everyone insists that I am merely following you, I shall still come as often as I can manage it. చాలా మంది నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నానని అన్నా, నా మనాన్న నేను ఎంత వీలైతే అంతవరకు వస్తాను. అంటే ఇక్కడ నువ్వు ఆయన్నే ఫాలో అవుతున్నావు అని అన్నా సరే, నేను నాకు ఎంత వీలైతే అంత వస్తాను. ఎస్, ఈవెన్ ఇఫ్ ఎవ్రీవన్ ఇన్సిస్ట్, అది I shall still come as often as I can manage it. Why are we open to help from one particular direction? అప్పుడు కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్నారు, ఒక పర్టికులర్ డైరెక్షన్లోంచి హెల్ప్ రావాలని ఎందుకు మనం అనుకుంటున్నాం? అండ్ క్లోజ్ ఇట్ టు ఎవ్రీ అదర్ డైరెక్షన్. మిగతా డైరెక్షన్లన్నీ బంద్ చేసుకుని ఒక్క డైరెక్షన్లోంచి రావాలని ఎందుకు అనుకుంటున్నాం? కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ యూ మే గివ్ మీ యువర్ లవ్, యువర్ కంపాషన్, యూ మే హెల్ప్ మీ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్స్. తెలుసో తెలియకో మీరేమోని నాకు ఏదైనా మీ ప్రేమనివ్వచ్చు, మీ దయనివ్వచ్చు. మీరేమోని నన్ను నేను నా సమస్యలను అవగాహన చేసుకోవడానికి సహాయపడవచ్చు. బట్ వై డూ ఐ ఇన్సిస్ట్ దట్ యూ ఆర్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ హెల్ప్? మీరే నాకు హెల్ప్ అని నేను ఎందుకు అనుకోవాలి? ద ఓన్లీ సేవియర్, మీరే రక్షకుడు నేను ఎందుకు అనుకోవాలి? వై డూ ఐ బిల్డ్ యూ అప్ యాజ్ మై అథారిటీ? నేను ఎందుకు మిమ్మల్ని నా అథారిటీగా అనుకోవాలి? ఐ లిసన్ టు యూ, ఐ ఆమ్ అట్రాక్టివ్ టు ఎవ్రీథింగ్ యూ సే. నేను మిమ్మల్ని వింటున్నానండి, మీరు చెప్పే ప్రతిదానికి నేను ఆకర్షితునవుతున్నాను. బట్ ఐ ఆమ్ ఇండిఫరెంట్ ఆర్ డెఫ్ టు ద స్టేట్మెంట్ ఆఫ్ అనదర్. మిగతా వాళ్ళు ఏం చెప్పినా వాటన్నిటికీ నేను చెవి పెట్టను.
ఈజ్ దిస్ నాట్ ద ఇష్యూ? ఇదేనా మీరు చెప్పేది? యు ఆర్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ నాట్ సీక్ హెల్ప్. అసలు హెల్ప్ మనం అక్కర్లేదని మీరు చెప్పట్లేదు. సెడ్ ఐ. బట్ యు ఆర్ ఆస్కింగ్ అస్ వై ఆర్ వీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద వన్ హూ హెల్ప్స్, మేకింగ్ ఆఫ్ హిమ్ అవర్ అథారిటీ. ఇజంట్ దట్ ఇట్? మీరు అంటే ఇంకో ఆయన చెప్తున్నాడు అనమాట, యు ఆర్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ నాట్ సీక్ హెల్ప్. మనం హెల్ప్ అనేది వెతకూడదని మీరు చెప్పట్లేదు, కానీ మీరు ఏమంటున్నారు, మనం ఎందుకని ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే అథారిటీ అనుకుంటున్నాం వాళ్ళకే మనం ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నాం, ఎవరో ఒక్కరికే. ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ వై యూ సీక్ హెల్ప్. అసలు మీరు ఎందుకండి సహాయం అడుగుతున్నారు? వెన్ వన్ సీక్స్ హెల్ప్, వాట్ ఈస్ ద అర్జ్ బిహైండ్ ఇట్? మీరు హెల్ప్ కోసం అడుగుతున్నారంటే మీ తపన ఏమిటి దాని వెనకాల? వెన్ వన్ కాన్షియస్లీ డెలిబరేట్లీ సెట్స్ అబౌట్ సీకింగ్ హెల్ప్, అంటే ఇష్టపూర్వకంగా సహాయం కోసం వెతుకుతూ ఉన్నప్పుడు, దట్ వన్ వెయిట్స్, వాంట్స్ ఆర్ ఎన్ ఎస్కేప్, ఏ కన్సోలేషన్, అంటే ఆయనకి కోరుతున్నాడు, ఎస్కేప్ అవుతున్నాడు, ఒక ఓదార్పు కావాలి. వాట్ ఈజ్ ఇట్ దట్ వీఆర్ సీకింగ్? మనం ఏమిటి వెతుకుతున్నాం? దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ హెల్ప్. బి అన్న ఆయన అన్నాడు, ఎన్నో రకాల సహాయం ఉంది. ఫ్రమ్ ద డొమెస్టిక్ సర్వెంట్ టు ద మోస్ట్ ఎమినెంట్ సర్జన్, అంటే ఇంట్లో పనిచేసేటటువంటి సర్వెంట్ నుంచి ఎంతో ప్రావీణ్యం ఉన్న సర్జన్ వరకు ఎన్నో రకాల సహాయం ఉన్నది. అలాగే ఫ్రమ్ ద హై స్కూల్ టీచర్ టు ద గ్రేటెస్ట్ సైంటిస్ట్, హై స్కూల్ టీచర్ నుంచి గొప్ప సైంటిస్ట్ వరకు అందరూ కూడా మనకి ఏదో ఒక రకమైన సహాయం అందిస్తున్నారు. ఏ రకమైన నాగరికత అయినా సరే అవసరమే. అది నాట్ ఓన్లీ ద ఆర్డినరీ కైండ్, సామాన్యమైనదే కాదు, బట్ ఆల్సో ద గైడెన్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ టీచర్, ఒక ఆధ్యాత్మిక టీచర్ యొక్క గైడెన్స్ కూడా అవసరమే. హూ హ్యాస్, ఇదంతా కూడా బి చెప్తున్నాడు, who has attained enlightenment and helps to bring order and peace to them, to man. ఎవరైతే ముక్తిని పొంది ఇతరులకేమో ఒక రకమైన సహాయము గైడెన్స్ ఇస్తున్నాడో, శాంతిని, అలాంటి వ్యక్తి అవసరమే. ప్లీజ్ లెట్ us put aside generalities and consider what guidance or help means to each one of us. అంటే ఇప్పుడు మనం ఇవన్నిటినీ, ఈ జనరల్గా అందరూ అనుకున్న వాటిని పక్కన పెట్టేద్దాం. మనకి ఏ రకమైన హెల్ప్ కావాలి, మన ప్రతి ఒక్కరికి అది మనం చూద్దాం. డస్ ఇట్ నాట్ మీన్ ద రిజాల్వింగ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫికల్టీస్, పెయిన్స్, సారోస్? మనకున్న కష్టాలు, బాధలు, దుఃఖాలు, వీటన్నిటినీ నుంచి పరిష్కారం కాదా? ఇఫ్ యు ఆర్ ఏ స్పిరిచువల్ టీచర్, మీరు ఒకవేళ ఒక ఆధ్యాత్మికమైన టీచర్ అయితే, లేకపోతే ఒక డాక్టర్ అయితే, ఐ కమ్ టు యూ ఇన్ ఆర్డర్ టు బీ షోన్ ఏ హ్యాపీ వే ఆఫ్ లైఫ్, అంటే ఒక రకమైన మంచి సుఖవంతమైన జీవితం కోసం వస్తాను. ఆర్ టు బి క్యూర్డ్ ఆఫ్ సమ్ డిసీజెస్, ఏదో ఒక డిసీజ్ నుంచి క్యూర్ చేసుకోవడానికైనా వస్తాను. వీ సీక్ ఏ వే ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ద ఎన్లైటెండ్ మ్యాన్, ముక్తి పొందినటువంటి వ్యక్తి నుంచి ఒక జీవిత విధానాన్ని మనం వెతుకుతున్నాం. అండ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లెర్న్డ్, ఆయన నుంచి జ్ఞానాన్ని, కొంత ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకుంటున్నాం. వీ వాంట్ టు అచీవ్, వీ వాంట్ టు బి సక్సెస్ఫుల్, మనం ఏదో పొందాలనుకుంటున్నాం, మనం ఏదో జయప్రదం అవ్వాలనుకుంటున్నాం. వీ వాంట్ టు బి హ్యాపీ, సో వీ లుక్ ఫర్ ఏ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, థింక్ ఆఫ్ ట్రూత్ యాజ్ ద సుప్రీం గోల్, ద అల్టిమేట్ పీస్ అండ్ హ్యాపీనెస్, అండ్ వీ వాంట్ టు అటైన్ ఇట్. మనం ఏం చేస్తున్నాం, మనం హ్యాపీగా ఉండాలనుకుంటాం, అందుకే ఒక పద్ధతిని వెతుక్కుంటున్నాం. విచ్ విల్ హెల్ప్ us టు అటైన్ వాట్ వీ డిజైర్, మనం కోరుకున్నది ఏదో దొరుకుతుందని. సేక్రెడ్, పవిత్రమైనది కావచ్చు, లోతైనదిను. ఆఫ్టర్ ట్రయింగ్ మెనీ అదర్ థింగ్స్, ఇలా ఎన్నో ప్రయత్నించాక, వీ థింక్ ఆఫ్ ట్రూత్ యాజ్ ద సుప్రీం గోల్, అప్పుడు మనం సత్యమే చాలా గొప్పది అని ఆలోచిస్తాం. ద అల్టిమేట్ పీస్ అండ్ హ్యాపీనెస్, అనంతమైన ఆ లాస్ట్ అయినటువంటి ఆ శాంతి, ఆనందం, అండ్ వీ వాంట్ టు అటైన్ ఇట్, అప్పుడు అది మనం పొందాలనుకుంటాం. అందుకని మనం ఏం చేస్తామంటే, మనం కోరిందేదో పొందాలని వెతుకుతున్నాం. బట్ కెన్ డిజైర్ ఎవర్ మేక్ దిస్ ఇట్స్ వే టు రియాలిటీ?
కోరిక అన్నది ఎప్పుడు సత్యానికి దారితీస్తుందా? డస్ నాట్ డిజైర్ ఫర్ సంథింగ్ హవెవర్ నోబుల్. ఏది కోరినా, ఎంత గొప్పదాన్ని కోరినా, కోరిక అన్నది అది ఎప్పుడు భ్రాంతే కదా, భ్రాంతిని తెచ్చిపెడుతోంది. అండ్ యాజ్ డిజైర్ యాక్ట్స్, డస్ ఇట్ నాట్ సెటప్ ద స్ట్రక్చర్ ఆఫ్ అథారిటీ, ఇమిటేషన్ అండ్ ఫియర్? కోరిక ఉన్నదంటే మనం ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తున్నాం, మనలో భయం ఉంది, అథారిటీని కోరుతున్నాం అని అర్థం కాదా? దిస్ ఈస్ ద యాక్చువల్ సైకలాజికల్ ప్రాసెస్. జరిగినది అందరిలో ఇదే సైకలాజికల్ ప్రాసెస్ జరుగుతుంది. ఈజ్ ఇట్ నాట్? అండ్ ఈజ్ దిస్ హెల్ప్ ఆర్ సెల్ఫ్ డిసెప్షన్? ఇది సహాయమా, ఆత్మవంచన? ఐ ఆమ్ హ్యావింగ్ ద గ్రేటెస్ట్ డిఫికల్టీ నాట్ టు బి పర్సుయేడెడ్ బై వాట్ యు సే. మీరు చెప్పేదాన్ని నేను చాలా కష్టపడుతున్నాను, అంటే తెలుసుకోవడానికి. పర్సుయేడ్ అంటే దాని వెనక దాన్ని అర్థం చేసుకోవడానికి. బి చెప్పారు, ఐ సీ ద రీజన్, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్, బట్ ఐ నో యూ హ్యావ్ హెల్ప్డ్ మీ అండ్ ఐ ఆమ్ టు డినై దట్. అంటే మీరు చెప్పిన దాంట్లో ప్రాముఖ్యత అంతా నాకు అర్థమైంది, కానీ నాకు తెలుసు మీరు నాకు సహాయం చేశారు, అండ్ ఐ ఆమ్ టు డినై దట్. నేను కాదని అనాలా అని అడిగారు. If someone has helped you and you make of him your authority, then are you not preventing all further help? ఎవరో ఒకరు సహాయం చేసి అతనే అథారిటీగా తీసుకుంటే మీరు మిగతా హెల్ప్ అంతటిని డినై చేసేస్తున్నారు కదా, రిఫ్యూజ్ చేస్తున్నారు కదా. నాట్ ఓన్లీ ఫ్రమ్ హిమ్ బట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. ఆయన నుంచే కాదు, మీకు హెల్ప్ చేయాలని ఎన్నో ఉన్న వాటి అన్నిటి నుంచి. మొన్న ఎప్పుడో మనం నేర్చుకున్నాం కదా, ఎంతో మంది పరిపక్వత చెందిన ఆత్మలు కూడా మనకు సహాయం చేస్తాయని. వాటన్నిటినీ మనం తిరస్కరిస్తున్నాం. డస్ నాట్ హెల్ప్ లై అబౌట్ యూ ఎవ్రీవేర్? మీకు అన్ని చోట్ల సహాయం లేదా? వై లుక్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్? ఒకే డైరెక్షన్ ఎందుకు చూస్తారు మీరు? అండ్ వెన్ యు ఆర్ సో ఎన్క్లోజ్డ్, సో బౌండ్, కెన్ ఎనీ హెల్ప్ రీచ్ యూ? మీరు అలా మిమ్మల్ని మీరు బంధించేసుకుని మీ చుట్టూరా ముసుగులు వేసుకుంటే మీకు ఏ హెల్ప్ అయినా మీ దగ్గరికి చేరగలదా? బట్ వెన్ యు ఆర్ ఓపెన్, దేర్ ఈస్ అన్ఎండింగ్ హెల్ప్ ఇన్ ఆల్ థింగ్స్. మీరు ఓపెన్గా ఉంటే, ఈ ఒక్కడే నా గురువు నేను అనే అథారిటీ అని పెట్టుకోకుండా అంత ఓపెన్గా ఉంటే అన్ని వైపుల నుంచి అనంతమైన సహాయం మీ దగ్గరకు వస్తుంది. ఫ్రమ్ ద సాంగ్ ఆఫ్ ఎ బర్డ్, ఒక పక్షి యొక్క పాట నుంచి, టు ద కాల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి పిలుపు నుంచి, ఫ్రమ్ ద బ్లేడ్ ఆఫ్ ఎ గ్రాస్, ఒక గడ్డిపోచ నుంచి, టు ద ఇమ్మెన్సిటీ ఆఫ్ ద హెవెన్స్, అంటే అనంతమైనటువంటి ఆ దైవతత్వాల్లో నా స్వర్గాల నుంచి ఎంత సహాయం వస్తుంది. ద పాయిజన్ అండ్ కరప్షన్ begin when you look to one person as your authority, your guide, your savior. This is so, is it not? అసలు పాయిజన్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఏదో ఒక్క వ్యక్తిని మీ అథారిటీ అని, గైడ్ అని అనుకున్నప్పుడే, రక్షకుడని అసలైన విషయం వస్తుంది అంటున్నారు. ఐ థింక్ ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్, సెడ్ ఐ. అప్పుడు నేను అన్నాను, మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థమైందండి, కానీ నా కష్టం ఇది. ఐ హ్యావ్ బీన్ ఏ ఫాలోయర్, ఏ సీకర్ ఆఫ్ గైడెన్స్ ఫర్ మెనీ ఇయర్స్. నేను చాలా సంవత్సరాల తరబడి ఒక శిష్యుడుగా, ఒక సీకర్, అన్వేషకుడుగా ఉన్నాను. వెన్ యూ పాయింట్ అవుట్ ద డీపర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫాలోయింగ్, మీరు ఎప్పుడైతే ఇలా ఫాలో అవ్వడంలో ఉన్న ప్రాముఖ్యత చూపెట్టారో, ఇంటలెక్చువల్లీ ఐ అగ్రీ విత్ యూ, అంటే బుద్ధిపరంగా నేను ఒప్పుకుంటున్నాను. బట్ దెర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మీ దట్ రెబెల్స్, కానీ నాకు కొంత భాగం నాలో తిరుగుబాటు చేస్తోంది. నౌ హౌ కెన్ ఐ ఇంటిగ్రేట్ దిస్ ఇన్వర్డ్ కాంట్రడిక్షన్ సో దట్ ఐ షల్ నో లాంగర్ ఫాలో? నా లోపల నేను వ్యతిరేకతని నేను ఏ విధంగా సమీకరిస్తాను అప్పుడు నేను ఏ రకంగా ఫాలో అవ్వకుండా? Two opposite desires or impulses cannot be integrated, and when you introduce a third element, which is the desire for integration, అంటే రెండు వ్యతిరేక కోరికలు ఎప్పుడూ ఇంటిగ్రేట్ అవ్వవు. మూడోది ఏంటి, నాకు ఇంటిగ్రేషన్ కావాలన్న కోరిక కూడా కలిపారు. అంటే నౌ కెనాట్ బి, మూడోది మీరు కలిపారు. Two opposite desires or impulses cannot be integrated, and when you introduce a third element, which is the desire for integration, you only complicate it in the problem. You do not resolve it. మీరు ఇంకా దాన్ని క్లిష్టం చేస్తున్నారు, దాన్ని పరిష్కరించట్లేదు.
బట్ వెన్ యూ సీ ద హోల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆస్కింగ్ హెల్ప్, మీరు సహాయం అడగడం అన్న దాని యొక్క ప్రాముఖ్యత అంతా మీరు చూసారనుకోండి, ఇంకెవరో అథారిటీని ఫాలో అవ్వడం అని కానీ, అది వెదర్ ఇట్ బి ద అథారిటీ ఆఫ్ ఎనదర్, ఇంకెవరిదో అథారిటీ అయినా సరే, లేకపోతే మీ యొక్క సెల్ఫ్తో మీరు అనుకున్న పద్ధతి అనేది ఒక అథారిటీ అనుకుంటే, దన్ దట్ వెరీ పర్సెప్షన్ పుల్స్ అన్ ఎండ్ టు ఆల్ ఫాలోయింగ్. దానివల్ల అంతమైపోతుంది. మీరు ఆ ఫాలోయింగ్ అంటే మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఈ అథారిటీ అనే దాన్ని నాదో ఎవరిదో, లేకపోతే మీరు మీ చేత డిజైన్ చేయబడిన ఒక పద్ధతినో మీరు అథారిటీ అనుకుని దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, వెన్ యూ సీ ద హోల్ సిగ్నిఫికెన్స్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంతా మీరు, దెన్ దట్ వెరీ పర్సెప్షన్, అప్పుడు మీరేమోని ఇది కావాలి అన్నది అంతమైపోతుంది అని చెప్పారు. అర్థమైందా? అంటే ఇంకా ఒక గురువు కావాలి, ఎవడో నాకు అంటే గైడ్ చేయాలి, అదంతా ఎందుకంటేనండి ప్రకృతిలో గైడెన్స్ అన్ని వైపుల నుంచి వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఎవరో ఒక్కటే అనడం వల్ల అన్ని వైపులా వచ్చిన గైడెన్స్ బంధించేసుకుంటున్నాం. దాంతో ఏంటవుతుంది, మనం అక్కడి నుంచే రావాలని వాళ్ళకి ఇమిటేట్ చేస్తాం. ఎప్పుడైతే కన్ఫర్మ్ వాళ్ళు ఇన్విటేషన్ చేస్తున్నామో అప్పుడు అక్కడ